జై శ్రీరామ్ అండి. ఈరోజు సుమతి శతకం నుండి మరొక పద్యాన్ని చెప్పుకుందామా? మరి ఈ పద్యం అందరికీ తెలిసినదే, మన పిల్లలకి మళ్ళీ గుర్తు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి చెప్పుకుందాం. ఉపకారికి నుపకారము విపరీతము కాదుసేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. అంటే అర్థం ఏంటంటే, ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా. ఉపకారికి ఉపకారం చేయడం ఎలాగో చేసుకుంటాం, అది ఇచ్చిపుచ్చుకోవడం, అందులో విశేషం ఏమీ లేదు. విపరీతం వివరింపంగా దాని గురించి మాట్లాడుకోక్కర్లేదు. నాకు నువ్వు ఈరోజు ఉపకారం చేశావు కాబట్టి నీకు నేను రేపు చేస్తున్నాను, అంతే. అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. మనకి అపకారం ఒకనొక సమయంలో చేసినప్పటికీ కూడా నెపమెన్నక సేయువాడు నేర్పరి, ఆ వాడికి ఉపకారం చేయడం అంటే నెపము అంటే ఇంతకుముందు నువ్వు ఇది చేసావు కదా అని మనం ఎంచకుండా, కారణం చూపించకుండా, సరేలే జరిగింది ఏదో జరిగిందని ఉపకారం ఎవరైతే చేస్తారో అది చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆ నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి, వాడే గుణవంతుడు అని అర్థం. క్షమించగలిగే గుణం ఉండాలి అని అర్థం. అయితే ఇప్పుడు కలికాలం కదండి, అలా ఉంటే అడిగేసి తొక్కేస్తారు. యాక్చువల్గా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొందరి విషయంలో మనం అది ఆచరించాలి, అందరి విషయంలో అది పనికిరాదు. ఆ విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్నది కలికాలం కాబట్టి జై శ్రీరామ్.